కర్ణాటక రాష్ట్రం నుంచి కలిబురిగి జిల్లా సెడక్ పట్టణానికి చెందిన కాసిం పటేల్ అలియాస్ కాసిం అనే వ్యక్తి తాండూరుకు గంజాయిని రవాణా చేస్తున్నారని జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. అయితే గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిఐ అన్వర్ పాషా బృందం దాడులు చేపట్టారు. కర్ణాటక నుంచి రైల్లో తాండూరుకు గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1100 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించారు. నిందితుడిని విచారణ నిమిత్తం తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎన్టీపీఎస్ చట్టం సెక్షన్ 42 కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల అర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.